తెలంగాణ ఉద్యమ తొలితరం నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారని పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బేత రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను జోహార్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జై పద్మశాలి. మూడు తరాల ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, ఆదిలాబాద్ అడవి బిడ్డ, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం ఈరోజు పద్మశాలి సంఘం తరఫున జరుపుకుంటున్నాం. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేత. ఈ సందర్భంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఆయన ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆయన ఆస్తులను కూడా త్యాగం చేసిన ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా సఫలం కాలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బీసీలకు, ముఖ్యంగా పద్మశాలి వెనుకబడినటువంటి పద్మశాలి వర్గాలకు చేయూతను అందించి ఆర్థికంగా సహకారం అందిస్తూ, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కలెక్టరేట్ భవనానికి, స్మారక భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.